హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ముచ్చట్లు. ఈ వీడియోలో మనం రంజాన్ కోసం మాట్లాడుకుందాం. రంజాన్ సీజన్ అంటేనే హలీం సీజన్. సో మేము హలీం టేస్ట్ చేయడానికి కేఫ్ 555కి వచ్చేసాం. కేఫ్ 555 చాలా రష్గా ఉంది. మేము వెళ్ళి ఆర్డర్ అయితే ఇచ్చేసాం ఫైనల్గా. అన్న ఇటు చూస్తున్నారేంటి, ఆర్డర్ తీసుకోండి. సర్లేండి, అంతసేపు చూసారు కదా, వీడియోలో యాడ్ చేస్తాం. ఇక్కడ డైనింగ్ కూడా అవైలబుల్ ఉంది, కానీ ఫుల్ రష్గా ఉంది. మొత్తం అంతా వెతికేసాం, ఎక్కడా ప్లేసెస్ లేవు. ఇంకా బయటకు వచ్చి అయితే ట్రై చేసేసాం. ఓకే, బాగానే ఉంది. మా అన్నయ్య దొరికిందే ఛాన్స్ అని పందిలా తింటున్నాడు. వీడు మా తమ్ముడు. హలీం ఎలా ఉంది చెప్పమంటే సిగ్గుపడుతున్నాడు. ఫైనల్గా రివ్యూ అయితే బాగుందని చెప్పాడు. నాకు పర్సనల్గా హలీం అంత నచ్చలేదు. సో ఆ టేస్ట్ పోవడానికని చెప్పేసి మేము చక్కి తింటున్నాం, జస్ట్ ఫర్ ఎ స్వీట్నెస్. నేను స్టార్టింగ్లో హలీం అంటే స్వీట్ అనుకునేదాన్ని, బట్ పిస్తా హౌస్లో టేస్ట్ చేశాక నాకు చాలా నచ్చింది. బట్ ఈ హలీం నాకు అంత నచ్చలేదు. హలీం అని చెప్పి కేకులు బిస్కెట్లు చూపిస్తున్నాను ఏంటని అనుకుంటున్నారా? మేము అక్కడ హలీం తిన్నాక ఇంకా మాకు హలీం టేస్ట్ చేయాలంటే భయం వేసి వీ అవాయిడెడ్ హలీం. సో అలా పిస్తా హౌస్లో కొంచెం కేక్ టేస్ట్ చేసి వచ్చేసాం. రంజాన్ బిగ్గెస్ట్ ఫుడ్ కార్నివల్కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ చాలా స్టాల్స్, ఫుడ్స్, వెరైటీస్ అన్నీ చాలా ఉన్నాయి. లెట్స్ గో అండ్ చెక్ ఇట్. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ వెరైటీస్ నేమ్స్ కూడా నాకు గుర్తులేవు. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఒకటే చికెన్, బట్ చాలా నేమ్స్ పెట్టి అమ్మేస్తున్నారు. మేము ఒక డిష్ అయితే ఆర్డర్ ఇచ్చాం. అది స్టార్టర్ అనుకున్నాం, కానీ గ్రేవీ కర్రీ వచ్చింది. ఇప్పుడు దీన్ని రోటీతో పేర్ చేయాలని డిస్కషన్ అవుతుంది. సో ఫైనలీ రోటీ తెద్దామని డిసైడ్ అయ్యాం. వీళ్ళు మంచిగా హలీంని ప్రిపేర్ చేస్తున్నారు టేస్ట్ చేయడానికి. దాంట్లో బాగా లెమన్ వేసి అన్నీ మిక్స్ చేస్తున్నారు. అండ్ నన్ను టేస్ట్ చేయమని అయితే చెప్పారు, బట్ మనకి హలీం అంటే లాస్ట్ టైం తినేసరికి ఇంకా జ్వరం వచ్చింది. సో నో హలీం. మనం ఆ రోటీ అండ్ చికెన్ కర్రీతో అడ్జస్ట్ అవుదామని చెప్పేసి ఆ రోటీ అండ్ చికెన్ కర్రీ టేస్ట్ చేసాము. అండ్ దట్ వాజ్ వెరీ గుడ్. నాకు చాలా నచ్చింది. అండ్ మెయిన్లీ చికెన్ కన్నా రోటీ అయితే చాలా బాగా నచ్చింది. మా వాళ్ళు నన్ను హలీం టేస్ట్ చేయమన్నారు, నేను కుదరదని చెప్పాను. బట్ నాకు తిన్నాక అనిపించింది ఏంటంటే అక్కడ రోటీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. వాడిని వెళ్ళి టిప్స్ అడుగుదాం అనుకున్నాను, రోటీ అంత సాఫ్ట్గా రావడానికి రీజన్ ఏంటని. అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. షవర్మా, కునాఫా అండ్ మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, మాక్టైల్స్, పానీపూరి, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతున్నాయి చీజ్ కేక్స్. సో నాకు కూడా ట్రై చేయాలనిపించి చీజ్ కేక్ అయితే వెళ్ళి ట్రై చేసేసాను. అది టేస్ట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చూసినవన్నీ ట్రై చేయకూడదు. ఓకే, నాట్ బ్యాడ్, ఓకే. ఈ కార్నివల్లో నాట్ ఓన్లీ ఫుడ్ బట్ చాలా స్టాల్స్ ఉన్నాయి. హోమ్ డెకరేషన్, డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, వాట్ నాట్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఏది కూడా లోపలికి వెళ్ళి చూడలేదు, చాలా రష్గా ఉంది. సో అలా పైన చూసుకుంటూ వచ్చేసాం. బట్ ప్రైజెస్ అయితే డబుల్ ప్రైజెస్ ఉన్నాయి. సో అలా ఒక లుక్ వేసి వచ్చాము అంతే.
ఆ మధ్యలో ట్రాఫిక్ జామ్ కూడా అయింది, ఇలా స్టక్ అయిపోయాను మధ్యలో. మా తమ్ముడు నా ఫేవరెట్ ఐటమ్స్ అయితే చూపించేశాడు. ఐ లవ్ హ్యాండ్ బ్యాగ్స్. సో వెంటనే వెళ్ళి చూసేసాను. చార్మినార్లో 200-250కి వచ్చే హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ 500 చెప్పారు. బట్ అలా చూస్తూ ఉన్నా, ఏం కొనలేదు అనుకోండి. ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది, కిడ్స్ ప్లే ఏరియా. అది హాంటెడ్ హౌస్ అండ్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. ఇతను ఎవరో అన్నీ కరెక్ట్గా యారోస్ మధ్యలోకి వేస్తున్నారు. ఆ క్రౌడ్లో నుంచి కొంచెం రిలీఫ్ కోసం అని చెప్పేసి అలా ట్యాంక్ బండ్ వెళ్ళాము. అదిగోండి బుద్ధుడి బొమ్మ. అది సెక్రటేరియట్, మధ్యలో మన అంబేద్కర్ తాత. సో ఇదేండి మా రంజాన్ సీజన్. అండ్ హైదరాబాద్ అంటేనే రంజాన్ అన్నట్టు ఉంది. ఈ 1 మంత్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం. మొత్తం అన్నీ ఎక్కడ చూసినా హలీం స్టాల్సే. సో గైస్, హ్యాపీ రంజాన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు మన ముచ్చట్లు.